అరుణాచల మహత్యం 29వ అధ్యాయం ప్రారంభం. ఇదంతా చూసి చతుర్ముఖ బ్రహ్మ భీతితోనూ సిగ్గుతోనూ తలను వాల్చుకొని శివుణ్ణి ఇలా స్తుతించసాగారు. ఓ దేవదేవా, నీ మహిమను ఎవరు తెలుసుకోగలరు? ఎంతో భాగ్యవంతులకు గాని నీ అనుగ్రహ భాగ్యము సులభముగా లభించదు. నీ మహిమను వర్ణించుటకు వాక్కు సమర్థము కాదు. మేమందరము నిన్ను స్తుతించుటకు సాధ్యము కాక దూరము నుండే నమస్కరిస్తున్నాము. నిన్ను తెలుసుకోవడానికి నేనెవడను? హరి ఎవరు? దిక్పాలకులు మహేంద్రులెవరు? ప్రభు, నీవే ఈ సృష్టికి కర్తవు, పరిపాలకుడు కూడా. ఓ పార్వతీనాథ, నీవే సర్వభూతపతివి. మేము పశువులము, మమ్ము బంధించుటకు విడిపించుటకు నీవే సమర్థుడవు. నీవే 26 తత్వములుగా సర్వత్రా వ్యాపించి ఉన్నావు. నీ తత్వమును గ్రహించడానికి ఎవరు సమర్థులు? వేదములు నాలుగింటిని వేట కుక్కలుగా చేసి అరిషడ్వర్గములతే దుష్టముగములకు వేటాడు క్రీడ జరుపు నిన్ను ఎవరు తరుమును? దక్ష యజ్ఞములో వీరభద్రుడు నీ ఆజ్ఞచేత దుష్టులను ఎన్నో విధాలుగా శిక్షించాడు. అందులో ఆశ్చర్యం ఏమున్నది? నీవు కాలాగ్ని రూపుడవై మన్మధుణ్ణి దహించిన సంఘటన నా ఆశ్చర్యచకితమగుతున్నది. నీ పట్ల అపరాధము చేసిన జలంధరుణ్ణి నీవు శూలముతో పొడిచి సంహరించలేదా? హంతకుడు గాని అంధకుడు గాని ఎవరూ నీకు ఎదురు నిలవగలరు. ఆనాడు కాలకోట విషమును నీ కంఠంలో ధరించకపోతే ఈ జగములు ఎలా నిలిచి ఉండగలవు? దేవదారు వనములోన కర్మిష్ఠులైన మునులను మోహింపచేసి తరువాత జ్ఞానమొసగి అనుగ్రహించినది నీ దయచేతనే కదా. ఉగ్రుడైన అపస్మార రాక్షసుణ్ణి నీ పాదము కింద తొక్కి పట్టకపోతే ఈ జగత్తంతా వానిచే ఆక్రమించబడి ఉండేది కదా. నీవు అర్ధనారీశ్వర రూపమును ధరించకపోతే నేను ఈ మిథున రూపముతో సృష్టిని ఎలా నిర్వహించగలను? నీవు శీఘ్రముగా దేవేంద్రుని భుజమును స్తంభింప చేయగా అది నీ కీర్తి స్తంభమై ఎంతకాలము నిలిచి ఉన్నదో తలచిన బహు విచిత్రము కదా. హరి తన రక్తముతో నీ భిక్షాపాత్ర అయిన కపాలమును నింపడానికి తనను శూలముతో పొడుచుకొని మూర్ఛనొందలేదా? జమదగ్ని కుమారుడైన పరశురాముణ్ణి నీవు దయతో శాస్త్రాస్త్రములు ప్రసాదించకపోతే అతడు క్షత్రియులతో వైరమును ఎలా తీర్చుకొనగలుగును? సర్వస్వరూపుడైన నీవు సంహరించకపోతే ఆ నరసింహావతారము హిరణ్యకశిపునితో పాటు లోకములన్నింటినీ సంహరించి ఉండేది కదా. కల్పాంతమున సముద్రములో నీవు నావన రూపుడునై చేప రూపంలో ఒకసారి మరొకసారి తాబేలు రూపమును ధరించిన హరిని పట్టి ఉంచలేదా? నృసింహ వరాహ రూపములలో ఉన్న విష్ణువును సర్పరాజ సూత్రములతో బంధించలేదా? సహస్ర పద్మములలో నిన్ను పూజించాలనుకున్న హరికి ఒక పద్మము తక్కువగాగా అతడు తన పద్మము వంటి కన్నులనే పెరికి నీకు సమర్పించాడు. అప్పుడు నీవు ప్రీతి చెంది ఆయనకు సుదర్శన చక్రమును ఆయుధముగా ప్రసాదించి అనుగ్రహించలేదా అని బ్రహ్మ చేసిన స్తోత్రములకు పరమశివుడు సంతుష్టుడై అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. శివుడు బ్రహ్మకు మరలా సృష్టికర్త పదవిని అనుగ్రహించాడు. బ్రాహ్మణులతో పూజించితే బ్రహ్మను పూజించినట్లే అని శివుడు ఆనతిచ్చాడు. హరి బ్రహ్మలు ఇద్దరి యందు ప్రీతి వహించి ఇలా అన్నాడు: వత్సరారా, మీరు ఇంకెప్పుడూ ఇటువంటి గర్వమును ప్రదర్శింపవద్దు. సృష్టికి రక్షణకు కూడా కర్తనైన నన్ను గురువుగా స్మరించండి. మేము అనుగ్రహించిన ఈ పుణ్యక్షేత్రములలోనే మీరు నివసించి మోక్ష మార్గమును అన్వేషించండి. ఈ క్షేత్రమునకు 3 యోజనముల పరిధిలో నివసించు జనులకు దీక్షలు అవసరం ఏమీ లేకుండానే నా సాయుధ్యము లభించునని నా ఆజ్ఞ. ఇక్కడ ఉన్న స్థావర జంగములన్నీ అవి కోరినప్పటికీ వాటికి మోక్షం లభిస్తుంది. దూరము నుండే నన్ను స్మరించు వారికి వేదాంత జ్ఞానము అప్రయత్నంగా కలుగును. నా ఈ తేజోమూర్తి అరుణాద్రి అనే పేరుతో ఇక్కడ శాశ్వతముగా నిలిచి ఉండును. ఇది ప్రళయ కాలములో కూడా మునగదు. దీనిని మరమ్మత్తులు కదల్చలేవు, అగ్ని దహించలేదు. జ్యోతులకు జ్యోతి అయిన ఈ లింగమునకు దేవతలు సిద్ధులు నిత్యం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నేనెవరిని అనుగ్రహిస్తానో వారు ఇక్కడే జన్మిస్తారు. ఉపనిషత్తు జ్ఞానముతో నిమిత్తము లేకుండానే దేహాంతరములో వారు విముక్తిని పొందుతారు. ఇది పాపాత్ములకైనా మోక్షమును ప్రసాదించే ప్రదేశము. అందుచేత ముక్తిని కోరు జనులు ఎప్పుడూ ఈ స్థలమును వీడరాదు. అందుచే మీరిద్దరూ ఇక్కడే నివసించండి అని జగద్గురువైన సదాశివుడు బోధించాడు. ఆ విధంగా పలిగిన పరమశివునికి నమస్కరించి బ్రహ్మ విష్ణువులు ఈ విధంగా విన్నవించుకున్నారు: ఓ జగదాధార, పరమేశ్వర,
నీ వలన జగములన్నీ ఆధారవంతములయ్యాయి. ఈ గిరిని ఇలానే ఉండనిమ్ము. దీని తేజస్సు దుస్సహముగా ఉన్నది. ఇది మోక్షములకు గని వంటిది, ఉత్తమమైనది, శుభప్రదమైనది. అయినా ఈ రుద్ర తేజమును సామాన్యమైన కొండగా ఉండనిమ్ము. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కృతికా నక్షత్రము ఉన్నదలిచినప్పుడు సాయం సమయంలో ఈ సోనాద్రి జగత్తు అంతటిచే అర్చింపబడుగాక. అలా కాకపోతే సామాన్య మానవులకు దీని మహత్యము ఆధిక్యము వలన అర్చించడానికి వీలు కాదు. మా ప్రార్థన ఆలకించి దేవదేవుడవైన నీవు ఈ గిరి రూపములోనే నివసిస్తూ మమ్ము ధన్యులను చెయ్యుము. ఇకపై ఈ సోనాద్రినాథుణ్ణి మేమిద్దరము అభిషేకములు మొదలైన విధులచే నిత్యము ఆరాధిస్తాము. ఇక్కడ కేదార, చూత, నాగ, పున్నాగ, కేసర, కురవక, మలూర, ఆర్వద్గత పాటల పుష్పములు నిత్యము పుష్పించును. నిత్యము నీవు ఇక్కడ నివసించి మేము చేసే పూజను అనుగ్రహించి మా బుద్ధిని పరిశుద్ధం చేయు. సోనగిరిని తూర్పున ఉన్న ఆహ్లాదమైన గిరియందు నివసించిన నీవు మాకు గురువై సర్వ ఆగమ నిగమ శాస్త్రాలు మొదలైన వాటిని బోధింపుము. అప్పుడు అక్కడ ఒక మంగళపరమైన మీరు పలికినది యుక్తముగానే ఉన్నది. మోహము చేత మీరు శైవ సంహితను మరిచారు. మీరు ఇప్పుడు కామికా మార్గములో నన్ను అర్చించండి. నా ప్రసాదము వలన అవి మీ హృదయంలో తిరిగి ప్రకాశించును అని తెలిపి శివుడు అంతర్ధ్యానమయ్యాడు. అప్పుడు అక్కడ మంగళప్రదమైన స్థావర లింగం ఉద్భవించినది. దానిని చూసి విష్ణువు, బ్రహ్మలు ఆశ్చర్యపోయారు. వారు ఆనందంతో దానిని అర్చించారు. ఆ పుర సౌందర్యమున పవిత్రతను చూసి మునులు, బ్రహ్మర్షులు, దేవ, గంధర్వ, అప్సరసలు అక్కడే నివసించారు. గంగా మొదలైన తీర్థములు బావుల రూపమున ధరించి అరుణపురంలో నివసించాయి. బ్రహ్మ, విష్ణువులు కూడా జటలు, భస్మములు ధరించి సమధమాది గుణములతో అరుణాచలేశ్వరుని అర్చిస్తూ అక్కడే శివదీక్ష నొసంగుతూ గురు రూపములో ఉన్నారు. నరసింహ రూపం ధరించి విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూడా శాంతింపక ఉగ్రుడై ఉండగా లోకములన్నీ భయభ్రాంతులయ్యాయి. అప్పుడు దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా శివుడు సర్వము అనే విచిత్ర జంతు పక్షితో సమానమైన రూపమును ధరించి నరసింహ రూపమును సంహరించారు. అలా చేయకపోతే హిరణ్యకశిపునితో పాటు సమస్త జగత్తుకు ఉపద్రవం సంభవించి ఉండేది కదా.